జైలుకి వెళ్ళాను. యావజ్జీవ కఠిన కారాల శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నాను. నా పక్షాన కానీ నా ముందు కానీ ఎవరు లేరు. అందరూ లోకమంతా ఒక పక్కనే ఉంది, కానీ నా పక్కనే నా పక్షాన్ని నా ప్రభు ఒక్కడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పవాడంటే దోషిని నిర్దోషిగా చేయగలడు. హల్లెలూయా చెప్పండి. దోషిని ఏం చేస్తాడు దేవుడు? యోబు గ్రంథంలో ఉంటుంది 22:30, నిర్దోషి కానివానినైనా విడిపిస్తాను అని. ఈరోజు నేను విడిపించబడ్డాం నా గొప్పతనం కాదు, లేఖనం నెరవేర్పు. హల్లెలూయా చెప్పండి. తన యందు భయభక్తులు గలవారిని దేవుడు విడిచిపెట్టాడు ఎన్నడు. దోషారోపణ చేయబడి దోషిగా జీవిస్తూ ఉంటే సమాజం అంతా ఒక పక్కనుంటే నేను ఒక్కడనే ఒక పక్కన ఉన్నాను, కానీ నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. నిర్దోషి కాని దోషినైన నన్ను నిర్దోషుల సంఖ్యలో నిలవబెట్టాడు అని అంటే ఆయన గొప్పవాడు కాదంటారా? స్తోత్రం చెప్పండి. నేను ఒక వ్యక్తిని, ఒక మనిషిని చంపిన వాడినండి, అంతకుణ్ణి. ఈరోజు నాకు ఈ జీవితం లేనివాడిని, కానీ నా ప్రభు నా కోసం దోషి అయ్యాడు. హల్లెలూయా. నన్ను రక్షించడం కోసం, నన్ను బ్రతికించడం కోసం, నా సంఖ్యలు విడిపించడం కోసం, నన్ను కాపాడడం కోసం కల్వరి యాగంలో బలి అయిన ప్రభు. స్తోత్రం చెప్పండి. ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన క్రీస్తు తన రక్త మాంసములు భూమి మీద చిందించిన వాడే ఈ పాపినైన నన్ను, దోషినైన నన్ను నిర్దోషిగా చేశాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారు అందరూ. నేను ఒక దోషిని, ఈరోజు నిర్దోషిని అయ్యాను అని అంటే ఎవరి వల్ల జరిగింది కార్యం? నా ప్రభు వల్లే. హల్లెలూయా. ఈరోజు మీకు చెప్తున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు నిజంగా అంగీకరించగలిగితే మన దోషాలు, మన పాపాలు పూర్తిగా కడిగి పరిశుద్ధుల సంఖ్యలో నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుల సంఖ్యలో మనం నిలబడాలంటే మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి. నువ్వు ఇచ్చే డబ్బులు, నువ్వు ఇచ్చే ఆస్తి దేవుడికి అవసరం లేదు, కానీ మన హృదయం ప్రభువుకి కావాలి. హల్లెలూయా చెప్తారా? ఊరు గుడిచులో తిండి లేక అల్లాడిపోతున్నా నాకు ఈ అద్భుతమైన జీవితం ప్రభు ఇచ్చాడండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి జీవితంలో దేవుడు నడిపిస్తున్నాడు అని అంటే ప్రభుతో నేను ఉండబట్టి, నాతో ప్రభు ఉండబట్టే ఈ భాగ్యం దక్కింది అని అంటే దేవుడిచ్చిన మహాకృపయే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువార్త సభలు ఇవన్నీ ఎందుకు, దేనికోసం ఏర్పాట్లు? దైవజనుడికి డబ్బులు ఎక్కువయ్యా, లేకపోతే ఖర్చు పెట్టలేక, ఉన్నది ఏం చేసుకోవాలో తెలియక కాదు కదా. ఒక మనిషిని నిత్య నరకం నుండి తప్పించాలనే కదా ఈ ప్రయాస అంతా. అలాగే దైవజనుడు చెప్పాడు కదా, సిద్ధపడే వ్యక్తులు కావాలి అని. ఆ సిద్ధపాటులో ఉండడానికే ఈ కూటాలన్నీ. నిజంగా ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దోషిగా ఉన్నావా, నిర్దోషిగా ఉన్నావా? నేను చెప్పగలను, నేను నిర్దోషిని అయ్యాను. నా జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, నా పాపాన్ని కడుక్కున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఈ పరిశుద్ధంగా జీవిస్తున్నాను కనుకే దేవుడు నన్ను తిప్పుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు.